Hello everyone, Tinglish teacher here. Welcome back to our channel. I hope everyone is doing well. ఈరోజు కూడా మీకోసం మరొక మంచి వీడియో. ఈరోజు వీడియోలో అయితే ఎమోషన్స్, రకరకాల ఎమోషన్స్ ఉంటాయి కదా, వాటికి సంబంధించిన సెంటెన్సెస్ని ఇంగ్లీష్లో ఈజీగా ఏ విధంగా చెప్పాలో క్లియర్గా ఎగ్జాంపుల్స్తో సహా చూద్దాం. సో వీడియోలో ఉన్న సెంటెన్సెస్ అన్నీ కూడా మీకు యూస్ఫుల్గా అనిపిస్తే మర్చిపోకుండా ఒక లైక్ ఇచ్చేయండి వీడియోకి. ఇప్పుడైతే ప్రీవియస్ వీడియోలో 2 క్వశ్చన్స్ అడిగాను కదా, వాటి ఆన్సర్స్ని చూద్దాం. ఫస్ట్ వన్ ఏంటంటే మళ్ళీ మర్చిపోయావా. ఈ సెంటెన్స్ని ఇంగ్లీష్లో డిడ్ యూ ఫర్గెట్ అగైన్ ఇలా అడుగుతాం. నా ద సెంటెన్స్ నెంబర్ 2 ఈస్ నువ్వు అన్నీ ఎందుకు మర్చిపోతున్నావు. ఈ సెంటెన్స్ని ఇంగ్లీష్లో వై ఆర్ యూ ఫర్గెటింగ్ ఎవ్రీథింగ్ ఇలా అడుగుతాం. ఇప్పుడు మీకోసం ఈ వీడియోలో 2 క్వశ్చన్స్ ఉంటాయి కదా, వాటిలో ఫస్ట్ వన్ ఏంటంటే నవ్వుతున్నావా ఏడుస్తున్నావా ఇలా అడుగుతూ ఉంటారు కదా. సో దీన్ని ఇంగ్లీష్లో ఎలా అడుగుతామో తప్పకుండా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. Let me know in the comments what do we call this in English. Now the second question ఏంటంటే నువ్వు ఎలా ఫీల్ అవుతున్నావో నాకు ఎలా తెలుస్తుంది ఇలా కూడా అంటూ ఉంటారు కదా. సో దీన్ని ఇంగ్లీష్లో ఎలా చెప్తామో మర్చిపోకుండా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇప్పుడైతే లేట్ చేయకుండా మన వీడియోని స్టార్ట్ చేద్దాం. లెట్స్ గెట్ స్టార్టెడ్. సెంటెన్స్ నెంబర్ 1 ఆఫ్ దిస్ వీడియో ఈజ్ ఎందుకు అంత డల్గా ఉన్నావు ఇలా కూడా చాలాసార్లు అంటూ ఉంటారు కదా. సో దీన్ని ఇంగ్లీష్లో వై ఆర్ యూ లుకింగ్ సో డల్, వై ఆర్ యూ లుకింగ్ సో డల్ ఇలా అడుగుతాం. లుకింగ్ డల్ అంటే డల్గా లేదా బాధగా లేదా సాడ్గా కనిపించడం అని. అదే నువ్వు ఈరోజు ఎందుకు అంత డల్గా ఉన్నావు లేదా అంత డల్గా కనిపిస్తున్నావు, ఏదైనా జరిగితే నాకు చెప్పు ఇలా అడగాలనుకుంటే యూ లుక్ వెరీ డల్ టుడే ఆర్ యు ఆర్ లుకింగ్ వెరీ డల్ టుడే. ఇఫ్ సంథింగ్ హ్యాపెన్ టెల్ మీ. యూ లుక్ వెరీ డల్ టుడే, ఇఫ్ సంథింగ్ హ్యాపెన్ యూ టెల్ మీ ఇలా అడుగుతాం. ఇఫ్ సంథింగ్ హ్యాపెండ్ అంటే ఏదైనా జరిగితే అని. అదే అన్ని విషయాల్ని ఎవరికి చెప్పకుండా నీ దగ్గరే ఉంచేసుకుంటే నీకు ఎవరు హెల్ప్ చేయలేరు, కాబట్టి నీ బాధ ఏంటో లేదా నీ ప్రాబ్లం ఏంటో నువ్వు నాకు చెప్పు ఇలా అడగాలనుకుంటే ఇఫ్ యూ కీప్ ఎవ్రీథింగ్ టు యువర్ సెల్ఫ్ నో వన్ కెన్ హెల్ప్ యూ, సో టెల్ మీ వాట్ యువర్ ప్రాబ్లమ్ ఈస్. ఇఫ్ యూ కీప్ ఎవ్రీథింగ్ టు యువర్ సెల్ఫ్ నో వన్ క్యాన్ హెల్ప్ యూ, సో టెల్ మీ వాట్ యువర్ ప్రాబ్లమ్ ఈస్ ఇలా అడుగుతాం. సెల్ఫ్ అంటే నువ్వు ప్రతిదీ నీకే పెట్టుకుంటే లేదా నీ దగ్గరే ఉంచేసుకుంటే అని. సెంటెన్స్ నెంబర్ 2 ఈస్ ప్రతిదానికి ఎక్కువగా రియాక్ట్ అవ్వకు. ఇది చాలాసార్లే అంటూ ఉంటారు కదా. సో దీన్నైతే ఇంగ్లీష్లో డోంట్ ఓవర్ రియాక్ట్ టు ఎవ్రీథింగ్, డోంట్ ఓవర్ రియాక్ట్ టు ఎవ్రీథింగ్ ఇలా చెప్తాం. ఓవర్ రియాక్టింగ్ అంటే అవసరమైన దానికంటే ఎక్కువగా రియాక్ట్ అవ్వడం అని. ఇప్పుడైతే 2 ఎగ్జాంపుల్స్ని చూద్దాం. ఫస్ట్ వన్ ఈస్ నువ్వు అవసరమైన వాటికి లేదా ముఖ్యమైన వాటికి ఎక్కువగా రియాక్ట్ అవ్వవు, కానీ అవసరం లేని విషయాలకి చాలా ఎక్కువగా రియాక్ట్ అవుతావు ఇలా చెప్పాలనుకుంటే యూ డోంట్ రియాక్ట్ టు ఇంపార్టెంట్ థింగ్స్ బట్ యూ రియాక్ట్ టూ మచ్ టు అన్నెసెసరీ మ్యాటర్స్. యూ డోంట్ రియాక్ట్ టు ఇంపార్టెంట్ థింగ్స్ బట్ యూ రియాక్ట్ టూ మచ్ టు అన్నెసెసరీ మ్యాటర్స్ ఇలా అడుగుతాం. అదే ఇంత చిన్న విషయం కూడా తెలియలేకపోతే లేదా తెలియకపోతే ఎవరు ఏమి చేయలేరు ఇలా చెప్పాలనుకుంటే ఇఫ్ యూ డోంట్ ఈవెన్ నో సచ్ అ స్మాల్ థింగ్ నో వన్ క్యాన్ డూ ఎనీథింగ్. ఇఫ్ యూ డోంట్ ఈవెన్ నో సచ్ అ స్మాల్ థింగ్ నో వన్ క్యాన్ డూ ఎనీథింగ్ ఇలా చెప్తాం. సెంటెన్స్ నెంబర్ 3 ఈజ్ నీకే కాదు నాకు కూడా కోపం వస్తుంది. ఇది కూడా చాలా సందర్భాల్లోనే అంటూ ఉంటారు కదా. సో దీన్ని ఇంగ్లీష్లో నాట్ ఓన్లీ యూ ఐ ఆల్సో గెట్ యాంగ్రీ, నాట్ ఓన్లీ యూ ఐ ఆల్సో గెట్ యాంగ్రీ ఇలా చెప్తాం. నాట్ ఓన్లీ యూ అంటే నీకు మాత్రమే కాదు లేదా నువ్వు మాత్రమే కాదు అని. అదే కోపంలో ఉన్నప్పుడు నేను కూడా నాకు ఇష్టం వచ్చినట్లు మాట్లాడగలను, నువ్వు అది తెలుసుకోవాలి ఇలా చెప్పాలనుకుంటే ఈవెన్ ఐ క్యాన్ స్పీక్ వాట్ ఎవర్ ఐ వాంట్ వెన్ ఐ ఆమ్ యాంగ్రీ యూ షుడ్ నో దాట్. ఈవెన్ ఐ క్యాన్ స్పీక్ వాట్ ఎవర్ ఐ వాంట్ వెన్ ఐ ఆమ్ యాంగ్రీ యూ షుడ్ నో దాట్ ఇలా చెప్తాం. ఈవెన్ ఐ కెన్ స్పీక్ అంటే నేను కూడా మాట్లాడగలను అని. అదే నో ఎవ్రీథింగ్ అండ్ స్టే విత్ ఇన్ యువర్ లిమిట్స్, నో ఎవ్రీథింగ్ అండ్ స్టే విత్ ఇన్ యువర్ లిమిట్స్ అంటే అన్నీ తెలుసుకొని నీ లిమిట్స్లో నువ్వు ఉండు అని. సెంటెన్స్ నెంబర్ 4 ఈజ్ నా బాధ నీకు అర్థం అవ్వదు. బాధ కూడా ఒక ఎమోషనే కదా. సో దీన్ని ఇంగ్లీష్లో యూ విల్ నాట్ అండర్స్టాండ్ మై పెయిన్, యూ విల్ నాట్ అండర్స్టాండ్ మై పెయిన్ ఇలా చెప్తాం. ఇప్పుడు 2 ఎగ్జాంపుల్స్ని కూడా చూద్దాం. ఫస్ట్ వన్ ఈజ్ if you want the other person to understand you need to tell them what is hurting you. If you want the other person to understand you need to tell them what is hurting you అంటే ఎదుటివారు నీ గురించి అర్థం చేసుకోవాలి అని నువ్వు అనుకుంటే
నీకు కలిగిన బాధ ఏంటో నువ్వు వాళ్ళకి చెప్పాలి అని. Another example is, everyone has problems, learn how to solve them. Or, everyone has problems, so you learn how to solve them. అంటే అందరికీ ప్రాబ్లమ్స్ ఉంటాయి లేదా అందరికీ సమస్యలు ఉంటాయి, కానీ నువ్వు వాటిని ఎలా సాల్వ్ చేసుకోవాలో ఆలోచించు లేదా నేర్చుకో అని. సెంటెన్స్ నెంబర్ 5 is, నవ్వి నవ్వి కడుపు నొప్పి వస్తుంది. ఎక్కువగా నవ్వినప్పుడు ఇలా అంటూ ఉంటారు కదా, సో దీన్ని ఇంగ్లీష్లో I laughed so much that I got a stomachache. I laughed so much that I got a stomachache. ఇలా చెప్తాం. I laughed so much అంటే నేను చాలా ఎక్కువగా నవ్వాను అని. అదే ఇంతలా నవ్వి చాలా రోజులైపోయింది ఇలా చెప్పాలనుకుంటే, It has been many days since I laughed this much. It has been many days since I laughed this much. ఈ విధంగా చెప్తాం. అదే not talking to anyone has also made me laugh much less. Not talking to anyone has also made me laugh much less. అంటే ఎవరితో మాట్లాడకపోవడం వల్ల నేను చాలా తక్కువగా నవ్వుతున్నాను అని. సెంటెన్స్ నెంబర్ 6 is, ప్రతిదానికి ఏడవడం మానే. ఎవరైనా ఎక్కువగా ఏడుస్తూ ఉంటే ఇలా చెప్తూ ఉంటారు కదా, సో దీన్ని ఇంగ్లీష్లో stop crying over everything. Or stop crying, or you stop crying for every little thing. ఇలా చెప్తాం. అదే కాసేపు ఏడు, తర్వాత ఏం చేయాలో ఆలోచించు ఇలా చెప్పాలనుకుంటే, cry for a while, or you cry for a while but then think about what to do next. You cry for a while but then think about what to do next. ఇలా చెప్తాం. For a while అంటే కొంతసేపు అని. Another example is, if you sit and cry without thinking about what to do, nothing will change. If you sit and cry without thinking about what to do, nothing will change. అంటే తర్వాత ఏం చేయాలో ఆలోచించకుండా నువ్వు ఏడుస్తూ ఉన్నట్లయితే ఏది మారదు అని. Now the last sentence is, అంత యాటిట్యూడ్ పనికిరాదు లేదా అంత పొగరు పనికిరాదు ఇలా అంటూ ఉంటారు కదా, సో దీన్ని ఇంగ్లీష్లో that much attitude won't help you. That much attitude won't help you or will not help you. ఇలా చెప్తాం. అదే stop showing your attitude in front of elders. Stop showing your attitude in front of elders. అంటే నువ్వు పెద్దవాళ్ళ ముందు నీ యాటిట్యూడ్ చూపించడం మానేసేయి అని. Another example is, if you don't change your habit, no one will respect you no matter how high you rise. If you don't change your habit, no one will respect you no matter how high you rise. అంటే నువ్వు ఈ అలవాటుని మార్చుకోకపోయినట్లయితే నువ్వు ఎంత ఎత్తుకి ఎదిగినా సరే నీకు ఎవరు రెస్పెక్ట్ చేయరు లేదా నిన్ను ఎవరు మర్యాదగా చూడరు అని. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ద వీడియో టిల్ ద ఎండ్. మీరు గనక ఫ్లూయెంట్ ఇంగ్లీష్ స్పీకర్ అవ్వాలి అనుకుంటే ట్రై టు ప్రాక్టీస్ యాజ్ మచ్ యాజ్ పాసిబుల్. విల్ మీట్ యూ అగైన్ ఇన్ ద నెక్స్ట్ వీడియో. అంటిల్ దెన్ కీప్ లెర్నింగ్, కీప్ ప్రాక్టీసింగ్ అండ్ కీప్ సపోర్టింగ్ Tinglish Teacher. Have a good day. Bye bye.